మీరెన్నన్నా చెప్పుండ్రుల్లా రాజకీయమే ఉండాలి, ఏ లెక్క ఆ లెక్కే ఉండాలి. ఈ పార్టీ లీడర్ ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ లీడర్ ఈ పార్టీ నాయకుడిని కలిస్తే తప్పేం కాదు కదా. మంచి చెడ్డ మాట్లాడుకుంటానికి ఎన్నో ఉంటాయి. అయితే కొన్నేండ్ల కాంచెలి ఇట్లా లేదుల్లా. ఏ పార్టీ లీడర్ను కలిసినా చాలు ఏవేవో అనబట్టిరి. సరే ఇంతకు ఇప్పటి వార్త ఏందో చూడండి. అరే ఈడ ఇద్దరు సీఎంలు, ఆడ ఇద్దరు ప్రతిపక్ష లీడర్లు. రేవంత్ రెడ్డి సారు చంద్రబాబు గారు కలుసుకున్నది పుట్టపర్తిలా, కేటీఆర్ సారు జగన్ సారు ఉన్నది బెంగళూరులా. ఇది సత్యసాయి నూరేండ్ల జయంతి పండుగ, అది గుర్రపు సవారీల పోటీ. ముఖ్యమంత్రుల ముచ్చట్లు నిన్నటి, మాజీ సీఎం మాజీ మంత్రి గారు ముచ్చట్లు మొన్నటి. కాకుంటే అండ్ల రాజకీయం లేదు, ఇండ్ల రాజకీయం లేదు, కానీ సోషల్ మీడియాలో చర్చలది జోరుంది. ఎందుకంటే మన కాడ బీఆర్ఎస్ ఆంధ్రాల వైసీపీ పవర్లు ఉండగా మనోళ్ళ సోపతి మామూలుగా లేకపోతుండే. ప్రగతి భవన్ లో రాచ మర్యాదలు, విందు భోజనాలు, ఆ పలకరింపులు, ఆ ప్రేమలే అలాగుండేది. మళ్ళా రెండు పార్టీలు పవర్లకు వస్తానికి ఒకరికొకరు చాతరైన కాడికి సాయం చేసుకున్నారని ఎంతో ప్రచారం నడిచే. ఇదొక ఎత్తు అయితే ఇద్దరు చెల్లెల రాజకీయం ఇంకొక చర్చ. అధికారం రాగానే మా అన్న నెగలనిస్తలేడని షర్మిలక్క ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే, అధికారం పోగానే కవితక్క కాళ్ళకెళ్ళి దిగొచ్చే అందులో నాకు ఇల్విస్తలేరని పడనోళ్ళకి కత్తిచ్చినట్టు ఇద్దరు చెల్లెళ్ళు ఫైటింగ్ చేసే ముచ్చట ఇద్దరు అన్నలు మాట్లాడుకోవచ్చని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు మళ్ళా.